2006లో బీజం వేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మా సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ అన్న కూడా చెప్పాడు. ఆ రోజు నేను శిలాపలకం ఫౌండేషన్ స్టోన్కి వచ్చాను. మళ్ళీ ఈరోజు ఈ రెనోవేషన్ చేయించానండి. ఆయన అధ్యక్షతలో జరగడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ముఖ్యంగా నేను ఏసీఏ పెద్దలైనటువంటి కేసినేని చిన్ని అన్న ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ బాబు గారికి, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్కి కూడా ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించి కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్కి తోడు నీడగా ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునే విధంగా చేసి ప్రతి మెంబర్స్ని కూడా మా కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ మెంబర్ని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు ఖచ్చితంగా ఏపీఎల్ చేయాలి అని మా ప్రెసిడెంట్ అయినటువంటి కేసినేని చిన్ని గారు గత 2 సంవత్సరాల నుండి చెప్తూ వచ్చారు. అది ఈరోజు ఆయన కళ ఈరోజు నెరవేరింది. అదేవిధంగా సానా సతీష్ బాబు సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ అన్న బాబు గారికి ఈ అక్కడ బీసీసీఐలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీలో ఉండడం వల్ల ఈరోజు బీసీసీఐ నామ్స్ ప్రకారము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అని ఒక సంకల్పంతో ఆయన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఏసీఐ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కూడా మరింత ప్రోత్సాహం ఇచ్చి ఈ స్టేడియాన్ని ఈ విధంగా తీసుకొని వచ్చి రాయలసీమ ప్రజలకి ఒక ఆణిముత్యంలా ఈ స్టేడియంని తయారు చేయించి కడప ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, క్రికెట్ చూడాలి అని ఏపీఎల్ ఇక్కడ జరపాలి అనే దాంతో ఈరోజు జరిపారు. మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఐపీఎల్ ఎలా జరుగుతుందో ఏపీఎల్ కూడా అలాంటి ఫెసిలిటీసే మనకి ఇస్తూ అప్గ్రేడ్ చేసి స్టేడియాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించారు బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు, ఏసీఐ ప్రెసిడెంట్ గారి తరఫున. ఇది నాకు సువర్ణ అవకాశం, జీవితంలో మర్చిపోలేని సంఘటన. కడప క్రికెట్ స్టేడియంకి ఇది నిజంగా ఈరోజు ఒక గోల్డెన్ మూమెంట్. ఎన్నడూ జరగని ఏపీఎల్ మ్యాచ్ ఈరోజు కడపలో మొదటిసారి జరగబోతుంది. దీనివల్ల ఎంతోమంది యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అయ్యి త్వరలో కడప నుంచి మరింత మంది ప్లేయర్స్ రావాలని ఆశిస్తున్నాను. అలాగే నేను చైర్మన్గా ఉన్న టైంలో ఇక్కడ ఏపీఎల్ జరిపిస్తున్నందుకు నాకు ఇది చాలా ఆనందం కల్పిస్తుంది. సుమారు 8 కోట్లతో రెనోవేషన్స్ జరగడము, ప్రతి సంవత్సరం ఏసీఏ దీని మీద కడప స్టేడియం మీద శ్రద్ధ పెట్టి ఇంప్రూవ్ చేయాలి ఇక్కడ ఫెసిలిటీస్ అని ప్రతిసారి ఫోకస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ప్రెసిడెంట్ కేసినేని చిన్ని గారు పట్టుదల వల్లే ఈరోజు కడపలో ఏపీఎల్ జరగడానికి కారణం. త్వరలో మరిన్ని టోర్నమెంట్స్ ఇక్కడ జరుపుతాను అని చెప్పి, అలాగే స్పెక్టేటర్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు మీరు చూడబోతున్నారు ఎన్నడూ చూడని విధంగా ఈరోజు కడప స్టేడియంకి తరలి వస్తున్నారు ప్రజలు చూడ్డానికి ఇక్కడ మ్యాచ్. దీనివల్ల క్రికెట్ మీద అవగాహన రావడం, ప్రొఫెషనల్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ రావడము మీరు చూస్తారు. అలాగే పోయిన సంవత్సరం చూస్తే మన కడపలో శ్రీచరణి గారు ఇండియాకి క్రికెట్ కప్ తీసుకురావడంలో చాలా కీలకమైన పాత్ర ప్లే చేశారు. అలాగే ఇక్కడ ఉమెన్కి మోర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాము అని, అలాగే మోర్ ప్లేయర్స్ని ఇంకా ఇన్స్పైర్ చేయాలని ఈరోజు ఏపీఎల్ జరగడము, అలాగే దానికి నా చేతులుగా ఈరోజు స్టార్ట్ చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.